ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో గ్రామదేవత చింతాలమ్మ అమ్మవారికి ఆలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. కొయ్యలగూడెం శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద గత 20 సంవత్సరాలుగా అధ్యక్షులుగా పనిచేసిన కటారి సుబ్బారావును నూతన కమిటీ పెద్దలు మరియు సభ్యులు సత్కరించారు. వివరాల్లోకి వెళితే కొయ్యలగూడెం పట్టణ ప్రజలు చిరకాలంగా ఎదురుచూస్తున్న గ్రామ దేవత శ్రీ చింతాలమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి అంకురార్పణ కలిగింది. గ్రామ పెద్దలు 7 గౌరవ అధ్యక్షులుగా, మరో 10 మంది సభ్యులు నూతన కమిటీ సభ్యులుగా సోమవారం సంఘ కార్యదర్శి పొన్న రామచంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. త్వరలోనే ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడతామంటూ నూతన కమిటీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత గౌరవ అధ్యక్షులను, సభ్యులను, ఇప్పటి వరకు సేవలందించిన కటారి సుబ్బారావును వాసవి గ్రాఫిక్స్ సుధాకర్ శాలువాలతో, కండువాలతోనూ అభినందించారు. అమ్మవారి గత విరాళాలకు కానుకలను సంబంధించి జమాబందీ నిర్వహించాలని, అదేవిధంగా నూతన కమిటీ సభ్యులు ముందుగా విరాళాలను ఆలయ నిర్మాణానికి అందజేసి అనంతరం దాతలను వద్దకు వెళ్లాలని తీర్మానం చేశారు. కొల్లూరు కిరణ్ గారు ఇంటి దగ్గర కొలిచెట్టు సీను గారు, దార్ల రాంబాబు గారు, హలో మట్టా సీను గారు పైన నమస్కారం చెప్పాలండి. జరిగే అమ్మవారి నిర్మాణం కానీ, ఆయన ఆస్తుపత్రులు కానీ, మంచి చెడు ఏదైనా సరే కానీ పెద్దలు ఒక 6 పెద్దలు ఒక సమన్వయ కమిటీ వేశారు. తొమ్మండుగుతారు. ఆ తొమ్మండుగులో తీసుకున్న నిర్ణయం వాళ్ళకి చెప్తే తప్ప కానీ వాళ్ళకి పెద్దలకు మాట చెప్పడం తప్ప ఏ నిర్ణయం తీసుకున్నా ఓకే. ఈ తొమ్మండును ఆ తొమ్మండుకు వేసే ముందు 6 పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 6 పెద్దలు కూడాను నేను నిర్ణయం జరిగింది. ఆ 6 పెద్దలు చదువుతున్నానండి. ఫస్ట్ తారగొండ మురళి గారు, ఏదైతే మన పెద్దలు, మన గడిచి పెద్దలు, మన గ్రామ పెద్దలు మట్ట లక్ష్మీపతిరావు గారు, మేఘ ప్రసాద్ గారు, మంతెన సోమరాజు గారు, రౌతు సూర్య గారు, వీళ్ళ 6 పెద్దలుగా మనకి ఉంటారు. 5 వీళ్ళ గైడెన్స్ నేను మన నిర్ణయించుకున్నామని అందరూ మాట్లాడుకుంటుంది. వాళ్ళు చేశారు. మన ఇంట్లో ఒక వివాహం, ఒక నిర్మాణం చేసుకునేటప్పుడు ఎంత మనస్ఫూర్తిగా ఎంత మనం చేసుకుంటామో అంత విధిగా అమ్మవారి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు కూడా ఈ గౌరవ సభ్యులు కానీ, యాక్టివ్ మెంబర్స్ కానీ ఉండాలి. మనం కూడా ప్రజల దగ్గరికి ఏదైనా సహకారం కోరతాకి వెళ్ళాలంటే మన వంతు మనం చేసి వెళ్ళాలి. ఎవరి వరకు దానికి ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతూ, రానున్న రోజుల్లో అభివృద్ధి విషయంలో, అమ్మవారి విషయాల్లో, అన్నింటి విషయాల్లో కూడా మనంతా ఎటువంటి విమర్శలకు తావు లేకుండా ముందుకు సాగాలని ముందుగా